హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీలో ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. దీపం 2 పథకం కింద బీసీలకు రెండో ఉచిత సిలిండర్కు సంబంధించిన డబ్బుల్ని విడుదల చేసింది. ఈ మేరకు 465 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రెండో సిలిండర్ను 2025 ఏప్రిల్ నుంచి జూలై మధ్య తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ రెండో విడత గ్యాస్ సిలిండర్లను బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ కార్పొరేషన్ల వారీగా ఈ నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే మైనారిటీలకు దీపం 2 పథకం కింద రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ అందించేందుకు 53.96 కోట్లను విడుదలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీనికి సంబంధించి ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కూటమి ప్రభుత్వం దీపం 2 పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తారు. 4 నెలలకు ఒకటి చొప్పున పంపిణీ చేస్తారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు మొదటి విడత గ్యాస్ సిలిండర్ పంపిణీ పూర్తయింది. ఇప్పుడు రెండో విడత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రారంభించారు. ఈ మేరకు ఈ రెండో విడత గ్యాస్ సిలిండర్ల కోసం నమోదు ప్రక్రియ మొదలైంది. అలాగే ఈ రెండో విడత గ్యాస్ సిలిండర్ల కోసం చాలా మంది బుకింగ్ చేసుకుంటున్నారు. బుకింగ్ చేసుకున్న 2 రోజుల్లో గ్యాస్ సిలిండర్ ఇంటికి వస్తుంది. వినియోగదారులు డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత 48 గంటల్లో అమౌంట్ అనేది అర్హుల ఖాతాల్లో జమ అవుతాయి. ఒకవేళ మీ అకౌంట్లోకి ఈ సబ్సిడీ డబ్బులు పడకపోయినట్లయితే వెంటనే గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ఇన్ఫార్మ్ చేయాలి. దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించాలి. ఒకవేళ చేయకపోతే రాయితీ డబ్బులు అనేవి జమ కావు. 48 గంటల్లో రాయితీ నగదు జమ కాకపోతే 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రక్రియలో ఏమైనా సమస్యలు వస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. పౌర సరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీలు వెంటనే స్పందించి పరిష్కరిస్తారు. గ్యాస్ రాయితీ డబ్బులు జమ కాకపోతే ఇన్ఫార్మ్ చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీపం 2లో రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఈ నెల 1 నుంచి ప్రారంభమైంది. లబ్ధిదారులందరూ గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవాలి. 48 గంటల్లో రాయితీ నగదు ఖాతాల్లోకి జమ అవుతుంది. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళు మీ సమస్యలు పరిష్కరిస్తారని అధికారులైతే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.